అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ప్రశంసిస్తూ తాను గర్వపడే అంధభక్తురాలిని అని ఆమె బహిరంగంగా ప్రకటించారు. తాజాగా ధురంధరుడు సినిమాను సమీక్షిస్తూ ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ చిత్రాన్ని వీక్షించిన అనంతరం రేణు దేశాయ్ తన అభిప్రాయాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఆమె ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఆ వీడియో క్లిప్లో అస్వస్థతతో ఉన్న దావుద్ ఇబ్రహీంను పోలిన ఓ విలన్ పాత్ర ఎప్పటి నుంచైతే ఈ చాయ్ వాలా హిందుస్థాన్లో అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి మన వాళ్ళల్లో భయం కూడా పెరిగిపోయింది అని అంటుంది. చాయ్ వాలాక జల్వా అనే క్యాప్షన్తో ఉన్న ఈ వీడియోను రీషేర్ చేసిన రేణు బీజేపీకి, మన అద్భుతమైన ప్రధాని మోదీజీకి నేను గర్వపడే అంధభక్తురాలిని అని రాసుకొచ్చారు. అంతకుముందు మరో పోస్టులో మన సైనిక దళాలు, నిఘా ఏజెన్సీల పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూడాలని ఆమె సూచించారు. వారి వల్లే మనం మన ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మార్కును దాటి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా 3వ రోజైన శనివారం నాడు వసూలు భారీగా పుంజుకోవడంతో ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. భారత్లో ఈ సినిమా వసూళ్ల వివరాలు పరిశీలిస్తే శాక్ నిల్క్ నివేదిక ప్రకారం శనివారం ఒక్కరోజే 113 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గురువారం 102.55 కోట్లు, శుక్రవారం 80.72 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం 3వ రోజు భారీ వృద్ధితో మొత్తం 3 రోజుల దేశీయ నెట్ వసూళ్లను 296.27 కోట్లకు చేర్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ధురంధర్ 2 తన హవా చూపిస్తుంది. ఓవర్సీస్లో సుమారు 96.50 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో మొత్తం గ్లోబల్ కలెక్షన్లు 501.04 కోట్లకు చేరాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో భారతీయ సినిమాల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదలైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ ఏకంగా 4,405 షోలలో ప్రదర్శితమవుతుంది. 3వ రోజు అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై 23.70 కోట్లు వసూలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత వసూళ్ల వేగాన్ని బట్టి చూస్తే ఈ చిత్రం అంతిమంగా 2,000 కోట్ల క్లబ్ను లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. శాక్ నిల్క్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ క్లబ్లో దంగల్ మాత్రమే ఉంది. ఈ క్రమంలో ధురంధర్ 2, జవాన్, KGF 2, బాహుబలి 2 అలాగే సిరీస్లోని మొదటి భాగమైన ధురంధర్ రికార్డులను అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది సెకండ్ సింగిల్ కూడా రికార్డుల వేటను మొదలుపెట్టింది. ఈ సినిమా నుండి విడుదలైన సెకండ్ సింగిల్ రై రై రారా ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూట్యూబ్లో ఈ సాంగ్ ఏకంగా 70 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మ్యూజిక్ చార్ట్లలో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఆస్కార్ విజేత AR రెహమాన్ అందించిన మాస్ అండ్ ఎనర్జెటిక్ ట్యూన్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. రై రై రారా పాటలో రామ్ చరణ్ చూపించిన స్వాగ్, బాడీ లాంగ్వేజ్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళంలో హొయ్ హొయ్ వీరా, హిందీలో వావా వీరా పేరుతో విడుదలైన ఈ సాంగ్ అన్ని భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీలో విజువల్స్ ఎంతో రా అండ్ రస్టిక్గా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ బంధంతో ఒక్కటైన వేళ గ్లోబల్ వైడ్ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు, కమీడియన్ సునీల్ గ్రోవర్ ఈ కొత్త జంటను వారి నివాసంలో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. వీరోష్ అని ముద్దుగా పిలువబడే ఈ జంటతో సునీల్ గ్రోవర్ గడిపిన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ జంటపై చూపిస్తున్న ప్రేమ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ తనదైన రౌడీ స్వాగ్తో, రష్మిక మందన నేషనల్ క్రష్ ఇమేజ్తో ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో రికార్డు స్థాయి లైక్స్ సాధించి ఒక సరికొత్త ట్రెండ్ను సృష్టించాయి. ఈ క్రమంలోనే సునీల్ గ్రోవర్ స్వయంగా ఇంటికి వెళ్లి దంపతులను విష్ చేయడం వీరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని చాటి చెబుతోంది. వీరోజ్ జంట కూడా సునీల్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పి తమ ఆనందాన్ని పంచుకున్నట్లు సమాచారం. ఈ జంటకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో 1000 కళ్ళతో ఎదురు
ఎదురుచూస్తున్నారు. విజయ్, రష్మిక తమ కెరీర్లో బిజీగా ఉంటూనే ఇలాంటి స్పెషల్ గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సునీల్ గ్రోవర్ విజిట్ తర్వాత వీరిద్దరు కలిసి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా కమర్షియల్ యాడ్లో కనిపిస్తారేమోనని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ షేర్ అవుతూ ట్రెండింగ్లో నిలిచాయి. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ బైకర్ అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్ వండర్గా కనిపిస్తుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ ప్రాజెక్టులో శర్వానంద్ ఒక పవర్ఫుల్ రేసర్గా కనిపించబోతున్నారు. సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యాక్షన్ డ్రామాను ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాలవిక నాయర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా జిబ్రాన్ అందించిన అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. యువరాజ్ సినిమాటోగ్రఫీలో ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్గా, స్టైలిష్గా ఉంది. ట్రైలర్లో చూపించిన రేసింగ్ సీక్వెన్స్లు హాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ను తలపిస్తున్నాయి. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఒక పవర్ఫుల్ ఎమోషనల్ జర్నీలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ విధమైన సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి స్వయం కృషితో 100 చిత్రాల మైలురాయిని దాటిన అతి కొద్ది మంది నటులలో మేకా శ్రీకాంత్ ఒకరు. మార్చి 23న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ విలక్షణ నటుడి ప్రస్థానం 3 దశాబ్దాలుగా అత్యంత విజయవంతంగా సాగుతోంది. విలన్గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఒక వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సెకండ్ ఇన్నింగ్స్లో బిజీగా ఉన్న శ్రీకాంత్ ప్రయాణం నేటి తరం నటులకు ఒక గొప్ప పాఠంలా నిలుస్తోంది. నటనలో వైవిధ్యం చూపిస్తూ అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. శ్రీకాంత్ సినీ ప్రస్థానం తొలినాళ్లలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మొదలైంది. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంలో విలన్గా తనదైన ముద్ర వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత హీరోగా మారిన ఆయనకు తాజ్ మహల్ కెరీర్ బ్రేకింగ్ హిట్ ఇచ్చింది. పక్కింటి అబ్బాయిలా కనిపించే రూపం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యమైన మహిళా ఆడియన్స్కు ఆయన చాలా దగ్గరయ్యారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి శ్రీకాంత్ రేంజ్ను పూర్తిగా మార్చేసి ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టింది. ఒకవైపు సోలో హీరోగా రాణిస్తూనే అగ్రకథానాయకులైన చిరంజీవి, వెంకటేష్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి శ్రీకాంత్ ఎప్పుడూ వెనకాడలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఏటీఎం పాత్రలో ఆయన పండించిన వినోదం ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది. ఖడ్గం సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన చూపిన ఇంటెన్సిటీ శ్రీకాంత్లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. తన 100వ చిత్రం మహాత్మా ద్వారా సామాజిక బాధ్యత ఉన్న కథలను కూడా అద్భుతంగా పండించగలనని నిరూపించుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తన కెరీర్లో అత్యంత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. అఖండ చిత్రంలో పవర్ఫుల్ విలన్గా ఆయన చూపిన విశ్వరూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చేంజర్లో ఒక కీలకమైన రాజకీయ నాయకుడి పాత్రలో శ్రీకాంత్ తన హుందాతనాన్ని చాటుకున్నారు. కేవలం వెండి తెరపైన కాకుండా గాలివాన వంటి వెబ్ సిరీస్ల ద్వారా ఓటీటీ రంగంలో కూడా తన సత్తా చాటుతూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్గా కొనసాగుతున్నారు. అన్ని రకాల పాత్రలు చేయగలరని నిరూపించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం దేవరా 2లో ఆయన రాయప్ప అనే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగంలో ఆయన నటనకు లభించిన గుర్తింపుతో సీక్వెల్లో ఆయన పాత్ర మరింత కీలకం కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించిన జగమే సంగీతం వెబ్ సిరీస్లో కూడా ఆయన ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్పై తన ముద్ర వేయబోతున్నారు. వీటితో పాటు నాని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న నాటుకోడి చిత్రం కూడా ఆయన లైనప్లో ఉంది. ఇలా వరుసగా వైవిధ్యమైన సినిమాలను లైనప్లో పెడుతూ తన సెకండ్ ఇన్నింగ్స్ను అత్యంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనేడు రోషన్ కూడా హీరోగా రాణిస్తూ ఉండటం శ్రీకాంత్ వ్యక్తిగత జీవితంలో ఒక గర్వకారణం. ఒక నటుడిగానే కాకుండా వివాదరహితుడిగా పరిశ్రమలో అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రతి ఏటా తన పుట్టినరోజున అభిమానుల మధ్య గడపడానికి ఇష్టపడే శ్రీకాంత్ మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను అప్డేట్ చేసుకుంటూ నేటికి క్రేజీ ప్రాజెక్టులలో భాగమవుతున్నారు. 5 పదుల వయసులో కూడా అదే ఫిట్నెస్తో, ఎనర్జీతో పని పట్ల ఆయన చూపే అంకిత భావం అభినందనీయం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీకాంత్ ఒక విలక్షణమైన ముద్ర వేసిన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఈ ఏడాది పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతూ ఉండటంతో దర్శక నిర్మాతలు కూడా ఆయన కోసం ప్రత్యేకమైన పాత్రలను డిజైన్ చేస్తున్నారు. వెండి తెరపైనే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఓటీటీ ప్రాజెక్టుల ద్వారా కూడా మనల్ని పలకరించబోతున్నారు. శ్రీకాంత్ సినీ ప్రయాణం అద్భుతమైన మలుపులతో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోంది. అలాగే ఆయన మరెన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంటే ఇందాక వాసు అన్నాడు కదా, బన్నీ వాస్ అండ్ యువి వంశీ ఫస్ట్ ఆర్య సినిమాతో సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ యువి వంశీ. అప్పటికి ఇంకా బన్నీ వాసు కాలేదు వాడు. బన్నీ మెల్లిగా అయిన తర్వాత బన్నీ వాసు అనేది ట్యాగ్ లైన్ కూడా నేనే ఇచ్చా, ఏమని పిలవాలి వాసు అని. సో ఈరోజు అటు వాసు GA2లో కానీ వంశీ టు యూవీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పోతే బన్నీ వాసుకేమో రైట్ సైడ్ బన్నీ ఉన్నాడు, వంశీకేమో లెఫ్ట్ సైడ్ ప్రభాస్ ఉన్నాడు. సో అలా వాళ్ళు సినిమా పైన ఇంట్రెస్ట్తో ఇద్దరు అలా ప్రొడ్యూసర్స్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ అవ్వడం, లైక్ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ఫుల్గా సినిమాలు తీయడానికి మెయిన్ పంతా స్టోరీ. వాళ్ళిద్దరు కూడా స్టోరీల్ని పట్టుకొని కొత్త డైరెక్టర్లతో కూర్చొని వర్క్ చేయించు సినిమాలు తీసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్లే, రైట్? శర్వాతో యూవీలో ఇది 4th ఫిలిం. రన్ రాజా రన్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ మహానుభావుడు కానీ అన్నీ. ఇప్పుడు ఈ బైకర్ గురించి లాస్ట్లో మాట్లాడతా. సో ఇలా మంచి సినిమాలు వచ్చేటప్పుడు అటు వంశీ అండ్ టీమ్, ఇటు వాసు తను తీస్తున్న సినిమాల్లో స్క్రిప్ట్ని పట్టుకున్నప్పుడు డైరెక్టర్స్తో కూర్చుండి వర్క్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు. అది నా ఫార్ములా. నేను కూడా ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పి మళ్ళీ ఇప్పుడే ట్రాక్ ఎక్కాను. సో ఎక్కేసా డోంట్ వరీ, వచ్చేస్తున్నాం. సో అలా అంటే కథల్ని నమ్ముకొని రైట్ టీంతో వర్క్ చేసినప్పుడు వాళ్ళ కెరియర్లో ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే, నేను కూడా ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే. సో దట్ ఈజ్ అ ఇన్స్పిరేషన్ ఫర్ వాళ్ళకి. అలాగే కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా చాలామంది పంతాలో వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్గానే ఉంటారు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మిర్చి సినిమా తీసినప్పుడు వంశీ ఫస్ట్ ఫిలిం నాకు కథ వినిపించాడు. తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత యావిడ్ రూమ్లో సినిమా చూపించాడు, ఫస్ట్ కాప్ వచ్చిన తర్వాత సినిమా చూపించాడు. అలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళం. నేను అలాగే అంతకుముందు నేను ఆర్య ఆట అన్న తర్వాత అరవింద్ గారికి వీళ్ళందరికీ మేము కథలు వినిపించడము, ఒపీనియన్ తీసుకోవడము, షేరింగ్ ఉండేది. సరే ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీ అయిపోయాక నాకు తెలిసి ఎక్స్ప్రెస్ రాజా లాస్ట్ అనుకుంటా నేను చూసింది. దాని తర్వాత వంశీ నాకు ఏ సినిమా చూపించాలి, ఆఫ్టర్ లాంగ్ టైం బైకర్ సినిమా అన్న నువ్వు చూడు అని చూపించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఇందాక అభిలాష్ చెప్పినప్పుడు నా వంశీ సినిమానో వాసు సినిమానో నేను ఈజీగా గెట్ చేయగలుగుతాను. నేను మీలాగా అక్కడ కుర్చీలో కూర్చొని చూస్తాను, నాకేం ఎమోషన్ ఉండదు. సో నా సినిమా ఎప్పుడన్నా వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వంశీ కానీ వాసు కొంచెం మేనేజ్ చేస్తాడు, కానీ వంశీ నాలాగే ముఖం మీదే చెప్పేశాడు, అన్న బాగుంది బాగాలేదు అని, మోమాటం ఉండదు. సో ఈ బైకర్ చూసినప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యావిడ్ రూమ్లో నేను సినిమా చూసినప్పుడు అభిలాష్, ఫస్ట్ క్రెడిట్ అభిలాష్కే. ఎందుకంటే ఒక డైరెక్టర్గా తను అనుకున్నది అచీవ్ చేయగలిగాడు. రాజన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్టులు రాంచి వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు పెరగవు, మంచి సినిమాలు తీయగలరు. సో 200% అన్న. బికాజ్ నాకు బాగా గుర్తు, శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ఎ ప్రొడ్యూసర్ నీడ్స్, అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశన్న ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయనే కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ వంశీ, బాయ్. సో వాసు గారు మీరు కూడా అలా చేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి మంచి కథలు పంపించి బడ్జెట్లో తీసి మీ డబ్బులు సంపాదించుకుని అందరూ బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్
ఫస్ట్ ఆనందించేది మా హీరోలమే. అండ్ ఇప్పటికి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం. ఒకటి చెప్తా, మొన్న చెప్పి హిట్ కొట్టా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా తీసాం. April 3rd కలుద్దాం, అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏంటో. థ్యాంక్ యూ. నేను చాలా కథలు విన్నాను. నాట్ హీరోగా మాత్రం కాకుండా ఏదైనా క్యారెక్టర్ రోల్స్ కూడా చెయ్యాలి అని అనుకున్నాను. వచ్చే వాళ్ళ దగ్గర అందరిని అడుగుతూ ఉన్నాను. నాకు సరియైన సబ్జెక్ట్ రాలేదు. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత నాకు అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా నచ్చింది. కానీ అయ్యో, మనం సర్వానంద్ గారి సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, మన సెకండ్ హీరోనే కదా అన్నట్టు అనుకున్నాను. తర్వాత నేను, నా పిల్లలు, జీవిత అందరూ మాట్లాడుకుని, అవును మీరు చెయ్యాలనుకుంటున్నారు, అలాగే ఉంటుంది, చెయ్యండి అన్నట్టు చెప్పి చేయించారు. చేయించిన తర్వాత మొన్న నేను థియేటర్కి సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ ఎప్పుడు సార్ మీ సినిమానే కనపడలేదు, ఎప్పుడో వస్తుంది సార్ అంటే, నెక్స్ట్ బైకర్ వస్తుంది చూడండి నా సినిమా బైకర్ అనగానే, సార్ సర్వానంద్ గారి ఫిల్మ్ కదా సార్ అన్నారు. ఏంట్రా నా సినిమా అంటున్నా, సర్వానంద్ గారి సినిమా అంటున్నారు. అవునవును సర్వానంద్ గారి సినిమా. తర్వాత నేను చెప్పడం అంతా, సర్వానంద్ గారి సినిమాలో నేను ఉన్నాను, మీరు చూడండి థియేటర్లో అన్నట్టు నేను చెప్తూ ఉన్నా. ఇది కొత్తగా ఉన్నా కూడా ఇప్పుడు దిల్ రాజు గారు, బన్నీ వాసు గారు వీళ్ళందరూ మాట్లాడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క అయ్యో సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయిలు ఒకటే అన్నారు, డాడీ అదంతా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడంతా లేదు, అందరూ ఒకటే, సో మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్తో అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ సినిమాలు నన్ను పెట్టుకోండి, మంచి క్యారెక్టర్ తీసుకురండి, ఐ వాంట్ టు డూ. అండ్ సర్వా గారి గురించి చెప్పాలి, వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. చాలా అందుకే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరోలాగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సూపర్ ట్రీట్మెంట్, యూవీ క్రియేషన్స్. నేను ఒక హీరోలాగానే వెళ్ళాను, హీరోలాగానే వచ్చాను, ఆయనను ఒక హీరోలాగానే నన్ను చూసుకున్నారు. ఇట్స్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ April 3rd. థ్యాంక్ యూ. మర్చిపోయా, మళ్ళీ పెడతారేమో. బట్ thank you so much for being here, guys. This is our first big event that we're doing, and Hyderabad of course మొదలు పెడుతున్నాము. And మీ లవ్, మీరు ట్రైలర్కి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రిటీ బేబీ సాంగ్ కూడా మీకు చాలా నచ్చింది. సో అభిలాష్ అండ్ వంశీ సార్ వల్ల మీ బోత్ ఆఫ్ us, Sarva and I, we're going to look very different in the film. And మీరు ట్రైలర్లో చూసినట్టు there's so much in the film and there's so much more. It was an incredible pleasure meeting and working with Rajsekhar sir. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ అందరికీ తెలుసు, నాకు తెలియదు కాబట్టి. నేను ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేసి ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఇంకా ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.